హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్ సెట్ వన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే స్టిల్ అదే స్ట్రెంత్ని కొనసాగిస్తూ చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ డేని అంతా కూడా పయనించడం చూస్తున్నాం. డే అంతా కూడా నిఫ్టీ ఒక 90 పాయింట్స్ పాజిటివ్గా 11,780 వద్ద ట్రేడ్ అవుతోగా సెన్సెక్స్ 327 పాయింట్స్ పాజిటివ్గా 39,233 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 277 పాయింట్స్ పాజిటివ్గా 30,381 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ 2.69%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.5%, టైటాన్ కంపెనీ 2.5%, ఏషియన్ పెయింట్స్ 2% అండ్ లార్సన్ ఒక 2% వరకు ఎల్ఎన్టీ ఒక 2% వరకు అప్ ట్రెండ్ మోగుతోంది. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక వెళ్తే టాటా మోటార్స్ 1.5% పైగా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వగా భారతీ ఎయిర్టెల్ ఒక 1%, సిప్లా 0.74%, ఇన్ఫోసిస్ 0.71% అండ్ బీపీసీఎల్ ఒక 0.5% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఇంకా కొంత అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కంపేర్ టు డిక్లైన్సెస్ చూసినట్టయితే అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నాయి. బట్ చెప్పుకోవాలి అంటే కొంత కరెక్షన్ అనేది కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఇంకా కనిపిస్తోంది. అడ్వాన్సెస్ 971గా ట్రేడ్ అవగా డిక్లైన్సెస్ 694గా ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే రిలయన్స్ కొంత టెక్నికలీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. కొంత అప్ మూవ్ అనేది వచ్చింది ఇందులో. టీసీఎస్ నిన్నటి అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా టెక్నికలీ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి ర్యాలీలో ఇది మూవ్ అవుతూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్తే ఒబెరాయ్ రియల్టీ 2.5%, జీఈటీ ఇండియా 2%, ఇమామి 1.5%, క్యూమెన్స్ అండ్ ఆల్కెమ్ ల్యాబ్స్ ఒక 1% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే క్యాపిటల్ ట్రస్ట్ 5%, ప్రభాత్ డైరీ 3.70%, జెట్ ఎయిర్బస్ 3.5% అండ్ జుబిలెంట్ ఇండస్ట్రీస్ ఒక 3%, టిన్ప్లేట్ ఒక 3% వరకు డౌన్ సైడ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈరోజు డేన్ అంతా కూడా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. మార్నింగ్ కొంత చిన్న గ్యాప్ అప్లో హయ్యర్ సైడ్లో ఓపెన్ అయిన మార్కెట్స్ ఆ లెవెల్ నుంచి కనుక చూస్తున్నట్టయితే రికార్డ్ హైస్ని బ్రేక్ చేయడం మనం చూసాం. నిఫ్టీ ముఖ్యంగా ఓవరాల్గా హయ్యర్ సైడ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఎక్కడా కూడా ఒక కరెక్షన్ అనేది మనకు కనిపించట్లేదు. ఒక హయ్యర్ సైడ్ వైపే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో మీరు మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? బట్ సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో చూసుకున్నట్టయితే కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం ఇంకా చూస్తున్నాము. ఓవరాల్గా మీ వ్యూ ఏంటంటారు మార్కెట్స్పై? అంటే ఓవరాల్ మార్కెట్ మీద నా వ్యూ అంటే ఈరోజు ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్స్ అంటే ఒక గ్యాప్ అప్ వచ్చింది. అక్కడి నుంచి కూడా ఏమాత్రం కిందకి రాకుండా ఫస్ట్ 1 అవర్లోనే 85 to 90 పాయింట్స్ మార్కెట్స్ మనకి పాజిటివ్గా ఫస్ట్ 1 అవర్లోనే వచ్చేసింది. 11,800 అనమాట ఫస్ట్ టైం ఫీచర్స్ నిఫ్టీ ఫీచర్స్ హిట్ చేసింది. ఇంకా క్యాష్ ఇంకా నిఫ్టీ ఫీచర్ హిట్ చేసినా కూడా క్యాష్ మాత్రం రాలేదు. బట్ ఏదేమైనప్పటికి కూడా ఈరోజు మార్కెట్లో దాదాపు అన్ని స్టాక్స్ కూడా పార్టిసిపేషన్ అనేది మనకి ఉండడం చూస్తున్నాము. మరీ ముఖ్యంగా టాప్ గెయినర్గా చూసుకుంటే నిఫ్టీలో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. 2.5% బాగా వెయిటేజ్ ఉన్న ఈ స్టాక్ బాగా పెరగడంతో బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి బయింగ్ వచ్చింది. సెకండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, అది కూడా సెకండ్ టాప్ గెయినర్గా ఉంది. మరోవైపు టైటాన్, ఏషియన్ పెయింట్స్ లాంటివి ఈరోజు మనకి నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. నిన్న బాగా స్ట్రాంగ్గా ఉన్న టీసీఎస్ కూడా ఈరోజు 1.5% పెరిగింది. మరోవైపు వీక్ ఉన్న స్టాక్స్లో ఒక టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్. ఈ టాటా మోటార్స్ అందరికీ తెలిసిందే, లాస్ట్ కొన్ని రోజులుగా ఇది 180 లెవెల్స్ నుంచి 230 దాకా వచ్చింది. అంటే ఒక 50 రూపీస్ దాకా పెరిగిన స్టాక్ ఇది. దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. మార్కెట్ బ్రెత్గా చూసుకుంటే అడ్వాన్సెస్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే అంటే మార్కెట్ ఎంత పెరిగినప్పుడు తగ్గట్టుగా అంత అడ్వాన్సెస్ లేవు. ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా మనకి అంత క్వాలిటీ స్టాక్స్లో మంచి బయింగ్ అనేది కనపడలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ మాత్రమే బాగా స్ట్రాంగ్ ఉందని మనం చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. నిన్నటి వరకు మనకి బ్యాంక్స్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది నిన్నటి వరకు, బట్ నిఫ్టీ మరింత స్ట్రాంగ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం స్ట్రెంత్ అనేది ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీకి 30,550 ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్ల పైన మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది.
ఇప్పుడు ఆల్రెడీ 30,400 అనేది రెసిస్టెన్స్ దానిపైన ఉంది. తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ 30,600 నుంచి 550 దగ్గర ఉంది. అది దాటితే మరింత ముందుకు వెళ్ళవచ్చు. ఒకవేళ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో అది కానీ దాటలేకపోతే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ వీక్లో కొన్ని బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్ ఉన్నాయి. బట్ చాలా వరకు బ్యాంక్ నిఫ్టీలో కొన్ని స్టాక్స్ వీక్ కావడానికి లైక్ ఎస్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ లాంటివి కొంత డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్స్ న్యూ హైస్ని మనకి నిన్న మెడ్ డిపార్ట్మెంట్ కొంచెం పాజిటివ్గా మాన్సూన్ ప్రెడిక్ట్ చేయడంతో మనకి సెంటిమెంట్ ఒకసారి బలపడింది. గ్లోబల్గా మనకేం పెద్ద పాజిటివ్గా లేవు, అంటే ఇంత పెరిగేంత పాజిటివ్గా ఏం లేవు. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. ఓకే శశి గారు, ఒక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందాక మీరు అన్నట్టు టాటా మోటార్స్లో కనుక చూసుకున్నట్టయితే నిజంగా ఒక లోయర్ లెవెల్స్ నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది రావడం చూసాము. ఫ్యూ డేస్లోనే ఇది చాలా అప్ ట్రెండ్లోకి రావడం మనం చూసాము. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఒక ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో దీనికి నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొంతవరకు ఒక ర్యాలీ చూసాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా, లేదా అగైన్ ఒక అప్ మూవ్ అనేది రావచ్చు అంటారా? ఇంకా అప్ మూవ్ అనేది కొనసాగవచ్చు అండి. ఇది ప్రాఫిట్ బుకింగ్ అనేది ఫ్యూ డేస్ ఉండొచ్చు, 1 or 2 days ఉండొచ్చు. మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా చెప్పాము, ఎవ్రీ డిప్లో కూడా టాటా మోటార్స్ని బై చేయమని చెప్పాము. ఇప్పుడు కూడా అదే స్టాన్స్ ఉన్నామండి. ఎవ్రీ డిప్ వచ్చినప్పుడల్లా కూడా టాటా మోటార్స్ని బయింగ్ అని చెప్తాం. ఒక శశి గారు, ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఇన్ఫోసిస్ ఒక డౌన్ ట్రెండ్లోనే స్టిల్ ఇంకా ట్రేడడం చూస్తున్నాము. రిజల్ట్స్ కొంత బాగానే పోస్ట్ చేసినప్పటికీ కూడా ఈ స్టాక్లో ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది రావడం చూస్తాము. నిన్నంతా టీసీఎస్ నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. టీసీఎస్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంటే ఇన్ఫోసిస్ మాత్రం కొంత డౌన్ సైడ్లో ట్రేడ్ అయింది. అండ్ ఈ రోజు చూసినట్టయితే సేమ్ కొంత అదే డౌన్ ట్రెండ్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో 1 ఆఫ్ ద లూజర్గా ఇన్ఫోసిస్ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇది ఈ లెవెల్ నుంచి మరింత వీక్ అవ్వచ్చు అంటారా? సపోర్ట్స్ పరంగా చూసినట్టయితే ఎక్కడ ఉన్నాయంటారు? ఇన్ఫోసిస్ యాక్చువల్గా సపోర్ట్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. 720 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్ ఉంది. ఇది కానీ బ్రేక్ అయిందంటే బిలో 700 దాకా రావచ్చు. బట్ ఓవరాల్గా ఈ స్టాకు సెల్ అండ్ ర్యాలీస్గా మనం ఈ సిరీస్కి చెప్తాను. నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ సెషన్లో ఏమాత్రం కొంచెం ఈ స్టాక్లో మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ పెరిగినట్టు 740 దాకా వెళితే అక్కడ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. చాలా తక్కువ స్టాక్స్ మనకి సెల్ అండ్ ర్యాలీస్లో ఉన్నాయండి ఈ సిరీస్లో. అందులో ఇన్ఫోసిస్ ఒకటి సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసినట్టయితే డాక్టర్ రెడ్డీస్ ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసినట్టయితే ఒక చిన్న ర్యాలీ అనేది ఇందులో కనిపిస్తుంది. ఒక 30 points వరకు అప్ ట్రెండ్లో ఇది మూవ్ అవడం చూస్తున్నాము. ఇది నెక్స్ట్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఈ లెవెల్ నుంచి ఇది మరింత అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా, లేదా కొంత ఇదే లెవెల్లో ట్రేడ్ అవ్వచ్చు అంటారా? ఇది న్యూ హైస్ని ఫామ్ చేసుకుంటూ స్లోగా ముందుకు వెళ్తున్న స్టాక్ అండి. ఇందులో పెద్ద మనకి ఆల్ ఆఫ్ సడన్గా బాగా ఒక 4%, 5% కైండ్ ఆఫ్ ర్యాలీలు, లేకపోతే భారీగా పడిపోవడాలు, అంటే ఒకవేళ నెగిటివ్ న్యూస్లు యూఎస్ఎఫ్డిఐ నుంచి ఏమైనా నెగిటివ్ న్యూస్ వస్తే భారీగా పడుతుంది. అది మనం ఎవరు కూడా గెస్ చేయలేము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇది బై అండ్ లార్జ్ ఇది బై అండ్ డిప్స్గానే మనం పరిగణించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చెప్పడం జరిగింది. ఫ్యూ డేస్ బ్యాక్ కూడా 3200 దాకా దీన్ని టార్గెట్గా చెప్తానండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకున్నాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో మేడం, యా చెప్పండి. ఇన్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్ 300లో ఉన్నాయి. ఓకే, గిల్స్ 40 మనం యావరేజ్ చేసుకోవచ్చా? అలాగే బన్సాల్ ఇంజనీరింగ్ 77లో ఉన్నాయి. ఇంకా ఓల్డ్ చేయమంటారా, ఎక్స్పెక్ట్ కమ్మంటారా? షార్ట్ టర్మ్ కండి ఒక 2 months 2-3 months. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? న్యూ ఇండియా అష్యూరెన్స్ 300లో, పిఎన్బి గిల్స్ 48, బన్సాల్ ఇంజనీరింగ్ 77లో షార్ట్ టర్మ్ వ్యూతో ఇది హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఫస్ట్ మీకు పిఎన్బి గిల్స్ విషయానికి వస్తే పిఎన్బి గిల్స్ మీరు ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి, యావరేజ్ చేయకండి. ఇటువంటి స్టాక్స్లో ఓకే పెరగచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ పెడితే డెఫినెట్గా అన్ని పెరుగుతాయి, పిఎన్బి గిల్స్ కూడా పెరుగుతుంది. అయితే మనం గమనించాలి, ఎక్కువ ఏది పెరుగుతుందో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం మంచిది.
ఇది పెద్దగా పర్సంటేజ్ పరంగా మిగతా అదర్ స్టాక్స్తో చూసుకుంటే పెద్ద పర్సంటేజ్ పరంగా పెరిగే అవకాశాలు లేవు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఎంతలో కొన్నారండి? న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 300. మళ్ళీ ఇప్పట్లో 300 రూపీస్ వచ్చే అవకాశాలు లేవు అండి. బాగా వీక్ ఉన్న స్టాక్. రీసెంట్గా కూడా మార్కెట్ పెరుగుతున్నా కూడా ఇది డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది. 200 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇది మరింత వీక్ కాకుండా ఉంటే చాలండి, ఈ లెవెల్లో ఆగితే చాలు. బట్ నేను అనుకోవడం ఇది మరింత వీక్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు దీని యావరేజ్ కూడా చేయకండి, ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేసుకోండి. ఇక బన్సాల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే 377లో కొన్నారు. మీరు హోల్డ్ చేయండి. ఇది ఇప్పుడే మనకి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1 or 2 days కొంచెం వీక్ ఉన్నా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయండి, ఈవెన్ షార్ట్ టర్మ్ పరంగా కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో ఉపేంద్ర, మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతోంది, కొంచెం క్లియర్గా చెప్పండి స్టాక్స్ ఏంటో. ప్రిజమ్ సిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారా, హోల్డ్ చేస్తున్నారా? అదే 114 లో హోల్డ్ చేసినాం, చేసిగా రికమెండ్ బేస్ తీసుకున్నాం మేడం. కానీ చాలా రోజుల నుంచి అది మళ్ళీ ఆ ప్రైస్ రావట్లేదు, చాలా లాస్ బుక్ చేయాలి. ఎంతలో కొన్నారు? 104. షార్ట్ టర్మ్కి తీసుకున్నారండి, ఇది లాంగ్ టర్మ్కా? లాంగ్ టర్మ్ 1 year అయిపోతున్నది. ఓకే, హోల్డ్ చేయండి అండి. ఈ స్టాకు మీరు మార్కెట్ మీకు తెలిసిందే, లాస్ట్ ఒక 6 to 8 monthsలో మీకు తెలిసిందే చాలా భారీ ఎత్తున ఈ మిడ్ క్యాప్ స్టాక్ పడ్డాయి. బట్ ఇది అంతా మిగతా స్టాక్స్ లాగా పడలేదండి, మీరు అది గమనించాలి. ఇప్పటికీ కూడా మీరు కొన్న రేట్ దగ్గరే ఉంది, అది ఒక పాజిటివ్ అంశము. మరోవైపు అటు మార్జిన్స్ కానీ చూసుకుంటే వీళ్ళు చాలా వరకు స్లోగా పెంచుకుంటూ వస్తున్నారు. అటు రెవెన్యూస్ పరంగా చాలా స్టడీగా ఉందండి, అందులో డౌట్ లేదు. మీరు హోల్డ్ చేయండి, ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి ఇంకొక 1 year హోల్డ్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే సార్, శిఖర్ గారు ఈరోజు దీపక్ ఫర్టిలైజర్స్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్గా ఇది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఆన్ న్యూస్ ఈ స్టాక్లో ఒక 8% వరకు ర్యాలీ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో న్యూస్ ఏంటంటారు? అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంకా కంటే ఈ ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉందంటారు ముఖ్యంగా? దీపక్ ఫెర్టిలైజర్స్ ఓవరాల్గా ఇది బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి, బాగా భారీగా పడిన స్టాక్ ఇది. రీసెంట్గా ఇది మనకి కొంచెం ఇటు పాజిటివ్ న్యూస్ కూడా ఏంటంటే మనకి మాన్సూన్ బాగుండడం అనేది కొంచెం ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయండి. బట్ ఏదైనప్పుడు కూడా స్టాక్ ప్రస్తుతానికి అప్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చండి. ఒక శశి గారు ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఇందాక మీరు అన్నట్టు మిడ్ క్యాప్ బేస్డ్ స్టాక్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మిడ్ క్యాప్లో స్టిల్ ఇంత కరెక్షన్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాము. కొంతవరకు ఒక అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్డ్ స్టాక్స్లో ఎక్కువగా కరెక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒక ర్యాలీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మీరు లాస్ట్ ఈ ఫ్యూ డేస్లో మిడ్ క్యాప్ బేస్డ్ స్టాక్స్లో ఎలాంటి యాక్షన్ నోట్ చేస్తున్నారు? చూడండి, మిడ్ క్యాప్ స్టాక్స్ ఇంతకుముందు ఇనిషియల్గా కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ పెరిగిన విధానంగా అంటే ఎంత మార్కెట్ 100 పాయింట్ దాకా నిఫ్టీ పెరిగితే దానికి తగ్గట్టుగా మిడ్ క్యాప్లో అంత భారీ ఎత్తున బయింగ్ అయితే కనపడలేదు. కొంచెం కాషియస్ ట్రెండ్ ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మళ్ళీ మార్కెట్లో నేను అనుకోవడం కొంచెం ఇక్కడ నుంచి మళ్ళీ క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్ అనుకుంటానండి. 11,750 760 ఆ లెవెల్ పైన క్లోజ్ కాకపోతే మళ్ళీ మార్కెట్స్ కన్సాలిడేషన్లోనే ఎక్కువ శాతం కొనసాగడానికి అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ నెక్స్ట్ 2-3 రోజులు మనకి మార్కెట్స్ కన్సాలేషన్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ F&O క్లోజింగ్ ఉందని అది గమనించాలి. కొంచెం వోలటాలిటీ అనేది ఉండొచ్చు. ఇంతకుముందు దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి కొంచెం ఈ పాజిటివ్ న్యూస్ కూడా ఉందండి. కంపెనీకి కమర్షియల్ ప్రొడక్షన్ నైట్రిక్ యాసిడ్ని దహేజా గుజరాత్ ఫెసిలిటీ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. దాని గురించి ఏంటంటే ఈ స్టాకు బాగా పెరిగిందనమాట. దాని కారణంగా అంటే అది మాన్సూన్ కూడా ఉంది కాబట్టి ప్లస్ ఈ స్టాక్ కూడా బాగా పడిన స్టాక్ అండి. ఇన్ని కారణాల వల్ల ఈ స్టాక్ పెరిగింది. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. భారత్ ఫోర్జ్ 200 స్టాక్స్ని 540లో తీసుకున్నారు. ఈ లెవెల్లో యావరేజింగ్ ఏమైనా వెళ్ళొచ్చుంటారా? 540లో తీసుకున్నారు భారత్ ఫోర్జ్. మీరు కరెక్షన్స్లో యావరేజ్కి వెళ్ళండి. భారత్ ఫోర్జ్ బిలో 500 వచ్చినప్పుడల్లా మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అలాగే లాంగ్ టర్మ్కి బాగానే ఉండొచ్చు అండి. వెంకట్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ 405లో తీసుకున్నారు ఫీచర్స్లో ఏప్రిల్. అండ్ రిలయన్స్ 1363 రెండు కూడా ఏప్రిల్ ఫీచర్స్లో హోల్డ్ చేస్తున్నారు. ఇవి కొంత డౌన్ సైడ్లోకి వస్తున్నాయి. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? అంటే మీరు ఇంట్రాడే కోసం తీసుకున్నారా, దేనికి తీసుకున్నారా అనేది చూడాల్సి ఉంటుందండి. మీరు ఇంట్రాడే కోసం అయితే ఇప్పుడు రెండు కూడా ఎగ్జాక్ట్గా మనకి హైస్ దగ్గర మీరు తీసుకున్నారు.
బట్ ఏదైనప్పటికి కూడా మార్కెట్ ఇప్పుడే జస్ట్ ఒక 10-15 మినిట్స్గా కొంచెం హై నుంచి చిన్నగా కిందకి రావడం మనకి ప్రారంభమైంది. నేను కూడా మీరు పొజిషనల్ ట్రేడింగ్ అయితే రిలయన్స్ కంటిన్యూ చేసుకోండి. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కంటిన్యూ చేసుకోండి. రెండు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది, రిలయన్స్ వీక్ ఉంది టెక్నికల్గా. అయినా కూడా రిలయన్స్లో మనకి 18th రిజల్ట్ ఉన్నాయి కాబట్టి అంతా అంటే నెక్స్ట్ ట్రేడింగ్ 18th అంటే మనకి ఎల్లుండి రిజల్ట్ ఉన్నాయండి. అప్పటి వరకు పెద్దగా ఇప్పుడు కింద పడినా కూడా మళ్ళీ మీ రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే శేషు గారు, మారుతి కనుక చూసినట్టయితే ఈరోజు ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక షార్ట్ కవరింగ్ అనేది రావడం ఇందులో చూస్తున్నాము. ఒక 70 పాయింట్స్ ఒక పైగానే ఒక అప్ము అనేది ఇందులో కనిపిస్తోంది. సో ఇది ఎంతవరకు ఇందులో సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? రెసిస్టెన్స్ పరంగా చూస్తే బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూతో ఈ రెసిస్టెన్స్ ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? అంటే యాక్చువల్గా అన్ని రెసిస్టెన్స్ దాటి పైన ఉందండి. 74, 72 ఆ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. నెక్స్ట్ మనకి 7-8 దాకా ఈ స్టాక్ పెరగవచ్చు. అయితే నెక్స్ట్ అంటే ఈ సిరీస్లో మాత్రం ఏప్రిల్ సిరీస్లో బాగా పెరిగిన స్టాక్ అండి ఇది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్లో దీంట్లో 1-2 రోజుల కరెక్షన్ ఏమైనా వచ్చినా కూడా దాంట్లో ఆ కరెక్షన్ ఉపయోగించుకొని బై చేయమంటాను. ఫ్యూచర్స్లో బై చేసుకునే వాళ్ళకి కరెక్షన్స్లో మాత్రం దీన్ని కొనుక్కోమని చెప్తాను. నారాయణ మెయిల్ చేశారు, నిఫ్టీ ఫీచర్స్లో సెల్ చేయొచ్చు అంటారా ఈ లెవెల్లో అని అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా చెప్తే నో అని చెప్తాను. అంటే ఓవరాల్ ట్రెండ్ ఇంకా బులిష్ ఉంది. మీరు బెటర్ ఏంటంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీని మీరు ప్రయత్నం చేయొచ్చండి. బ్యాంక్ నిఫ్టీని ప్రయత్నం చేయమని చెప్తాను. జయ మెయిల్ చేశారు, మారుతి 6800లో తీసుకున్నారు పర్ షేర్ అండ్ బిఎల్ 94లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ వ్యూతో ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. మారుతి 6800 అండ్ బిఎల్ 94. ఇక్కడ బిఎల్ మీరు తీసుకున్న రేట్లోనే ఉందండి. నెక్స్ట్ ఒక 10-15% ర్యాలీ వస్తే బిఎల్ ఎగ్జిట్ కాండి, షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. ఇక మారుతి విషయానికి వస్తే మారుతి కూడా షార్ట్ టర్మ్ అయితే ఎగ్జిట్ కాండి. ఈ 1 వీక్ ట్రెండ్ చూసుకొని ఈ 1 వీక్లో మనకి నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల మీరు మారుతిని కూడా అప్పుడు ప్రైస్ ఎంత ఉంటుందో అక్కడ మీరు ఎగ్జిట్ కాండి. అంటే 76 ఉండొచ్చు, 75 ఉండొచ్చు, ఏదో ఒకటి 75 నుంచి 76 మధ్యలో మీరు మారుతిని కూడా ఎగ్జిట్ కాండి. వెనీల్ మెయిల్ చేశారు, ఎంఎంటీసీ 28.40లో తీసుకున్నారు. 7000 షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్, టార్గెట్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు. 2840. ఏ స్టాక్? ఎంఎంటీసీ లిమిటెడ్ 28.40లో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇది మీరు ఇటువంటి స్టాక్స్ అయితే నేను సైజ్ చేయనండి. ప్రస్తుతానికి మీరు తీసుకున్న రేట్లోనే ఉంది. ఏదో ఒక చిన్న ర్యాలీ రావచ్చు, అది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. ఫస్ట్ థింగ్ ఒక చిన్న ర్యాలీ అయితే రావచ్చు, వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను రికమెండ్ చేయను. రాఘవేష్ మెయిల్ చేశారు, యాక్సిస్ బ్యాంక్ 4 రూపీస్లో తీసుకున్నారు. కాల్ ఆప్షన్ 800 రూపీస్ కాల్. స్ట్రైక్ ప్రైస్ అడుగుతున్నారు శేషు గారు, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. యాక్సిస్ బ్యాంక్ 800 కాల్ ఆప్షన్ 4 రూపీస్లో తీసుకున్నారు. హోల్డ్ ఆర్ సెల్. చూడండి, చాలా వరకు కన్సాలిడేషన్లో ఉందండి యాక్సిస్ బ్యాంకు. కాబట్టి కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మనకి ప్రీమియమ్స్ అనేది బాగా పడడానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి చూసుకుంటే మనకి టైం కూడా లేదు. ఈ వారంలో మనకి 2 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి ఇంకా. కాబట్టి ఒక ట్రేడింగ్ సెషనే ఉందండి ఈ వారంలో. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. శ్వేత మెయిల్ చేశారు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 100 షేర్స్ని 249లో తీసుకున్నారు. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా? 249లో తీసుకున్నారు. ఇది స్లోగా ఉంటుందండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ మనకి స్లోగా ఉంటుంది. 249లో తీసుకున్నారు మీరు. అంతా ఇప్పుడు 240లో ఉంది. మీరు అంతా ఒక 10 రూపాయలకే మళ్ళీ మీరు యావరేజ్ చేయడాలు కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దాన్ని మీరు వదిలేసేయండి.
మీరు యావరేజ్ చేయాలంటే బాగా భారీగా పడ్డప్పుడు మాత్రం యావరేజ్ చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో కంటిన్యూ చేసుకోండి. ఎస్పీ రెడ్డి మెయిల్ చేశారు. కోటక్ బ్యాంక్ 1300లో తీసుకున్నారు. ఇది ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా, లేదంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో హోల్డ్ చేయమంటారా? 1300లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్తో హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు మనకి 1380 ఉంది, మంచి ప్రైస్లో కొన్నారు. లాంగ్ టర్మ్ కోసం నేను కూడా క్లోజర్గా 1600 అట్లా వస్తే, అంటే ఒక కొన్ని నెలలు వన్ ఇయర్ లోపల టార్గెట్గా వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. శశి గారు నెక్స్ట్ లాస్ట్ మెయిల్ చూద్దాము. శర్మ మెయిల్ చేశారు. నితిన్ స్పిన్నర్స్ 135లో తీసుకున్నారు. ఇది 2 years హొరిజన్ కోసం కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఎంతలో కొన్నారు? 235. ఇది బాగా హైలో కొన్నారు. అక్కడ నుంచి స్టాకు 63 దాకా వచ్చి 135లో 135. ఓకే 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 అండి. ప్రస్తుతానికి నితిన్ స్పిన్నర్స్ ఓకేనండి, కంటిన్యూ చేసుకోండి. ప్రస్తుతానికైతే కంటిన్యూ చేసుకోండి. శశి గారు ఫైనలీ మార్కెట్ సర్జన్లో కనుక వెళ్ళినట్టయితే మీరు ఇందాక అన్నట్టు నిజంగానే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది మార్కెట్స్లో రావడం చూస్తున్నాం. బట్ స్టిల్ బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ వస్తుంది. సో ఈరోజు కనుక చూసుకున్నట్టయితే సెకండ్ హాఫ్ అంతా కూడా ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? మార్నింగ్ ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది మనం చూసాము. సో ఇప్పుడు ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూస్తున్నాం కాబట్టి ఇంకా ఈ లెవెల్ నుంచి మరింత కరెక్షన్ అనేది రావచ్చు అంటారా, లేదా కొంతవరకు ఇదే ఈ రోజుకి ఒక అప్ ట్రెండ్లోనే మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశం ఉందంటారా? రేపు ఎలాగో మనకి మార్కెట్స్ హాలిడే కాబట్టి మీరు ఇందాక అన్నట్టు ఇంకా ఒక 1 ట్రేడింగ్ సెషన్ మాత్రమే ఉంది. సో మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు ఓవరాల్గా? నేను కూడా కొంచెం కిందకి వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదండి. ఎందుకంటే కొంత షార్ట్స్ మొత్తం కవర్ అయినాయి. ఎక్కువ లాంగ్స్ కూడా మనకి ఇప్పుడున్న ట్రెండ్ కానీ గమనిస్తే ఎక్కువ కూడా హయ్యర్ లెవెల్స్లో లాంగ్స్ బిల్డ్ అయినట్టు కనపడుతుంది. కాబట్టి కొంచెం ఇక్కడ ఆగొచ్చు మార్కెట్. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 83 పాయింట్స్ పాజిటివ్గా 11,774 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 318 పాయింట్స్ పాజిటివ్గా 39,224 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 277 పాయింట్స్ పాజిటివ్గా 30,381 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాల్టీ మార్కెట్ సర్చ్ 1. స్టేట్ హియర్.